ఇప్పుడు ఇల్లు కూలిపోతట్టున్నది అనుకోండి, ఏం చేస్తాం? పైసలుంటే మనమే కూలగొట్టి కొత్త ఇల్లుకు ముగ్గు పోస్తాం, లేదంటే అప్పటిదాకా ఏరేతాన కిరాయికుంటాం. ఇంత ఇంత ఊలుతున్నా అప్పటి వరకు చూస్తే మాయతి అని అట్లనే లాపర్వా చేసినాం అనుకోండి, ఇంత నీడ సుతా లేకుండా పోతుంది. అగో అచ్చం అట్లనే ఉన్నది గీ ముచ్చట గిన్న. ఎలుగులు పంచే సింగరేణి చుట్టూ చీకటి కమ్మిందుల్లా పాత బావులు మూసుడే తప్ప కొత్తవి తెలుసు లేదు. మరి అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ కలిపి 42 బావులు ఉంటే 6-7 సగానికి సగం తగ్గి 19 గనులే మిగులుతాయట. 11 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటే కొత్తది వచ్చింది, అది సుత ఒరిస్సాల. మరి గిట్లెందుకు అయిందంటే పాత సర్కారు వాళ్ళ పుణ్యమే ఎక్కువ. సెంటర్ వాళ్ళు అర్రాసు పెడితే నచ్చిన వాళ్ళు బావులు కొనుక్కోవాలి. గాల్ యాక్షన్ పెడితే మనం ఎందుకు పాట పాడాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇరిగేసుకొని ఊకున్నందుకు గింత పని అవుతుంది. ఆఖరికి మన సింగరేణి ఏరియాలనే ఉన్న శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి, KK6 బావులు సుత మనకు కాకుండా వాయే. తాడిచెర్ల బాయి సింగరేణికి వచ్చే ఛాన్స్ ఉన్న ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిర్రంటే ఎంత పని మంతులో చూడుర్రిగా. మళ్ళీ అర్రాస్ పాటలు వస్తే ట్యాక్స్ 100కి 18 రూపాయలే, అదే వాళ్ళు ఇస్తే 100కి 28 రూపాయలు. ఇట్లా బావులు తగ్గించుకుంటూ పోతే కార్మికుల సంగతి ఏందని సింగరేణి పెద్ద ఆఫీసర్లను కలిసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. సింగరేణి సంస్థ నుంచి వచ్చే రోజులలో గనులు తక్కువైపోతాయి. మీరు తొందరగా ఇక్కడ ఈ ప్రాంతంలో కొత్త గనుల ప్రపోజల్స్ తీసుకురాకుంటే కష్టమవుతుందని చెప్పి నేను CMD గారికి చెప్పడం జరిగింది. 36 ఏళ్ల కిందట 1,16,000 మంది ఉన్న కార్మికులు, ఉద్యోగులు తెలంగాణ వచ్చే నాటికి 61,000కు పడిపోతే ఇప్పుడైతే 41,000 మందే ఉన్నారు. కొత్త బావులు తీసుకోకుండా ఉన్నాయి మూసుకుంటూ ఇట్లనే పోతే 40,000 కంచి 4,000కి గిన రావచ్చు. వాళ్ళే అంత ఆగం చేసిరట. జర మీరన్న ముంగడబడి సింగరేణినో రేవుకు తెచ్చి కార్మికుల జీవితాల్లో ఎలుగులు నింపురి సార్లు.